సమయం వచ్చినప్పుడు పౌలుని లోకంలో బిట్టు ಹೋಗುವಂತ సందర్భ ಬಂದಾಗ అతని యొక్క జీవితం అతని యొక్క సేవ అనేకులకి వెలుగుగా అనేకులకి ఆశీర్వాదముగా ఉండే అతని జీవితವಾದದ್ದು అతని సేವೆಯನ್ನು ಅನೇಕ ಜನರಿಗೆ జీవితమే అవసానమే శోధనలో ప్రశంసిపోలేదు ఆశీర్వాదములో ఆ వెలుగులో శిఖరాగ్రములో పౌలు యొక్క జీవితం యొక్క అవసానము కనబడే పౌల జీవిత అంత్యದಲ್ಲಿ సಹ అవసానದಲ್ಲಿ సಹ ಅದು ఆశీర్వాదకరವಾಗಿ ఇద్దిದ್ದು దేవుని యొక్క బిడ్డ దేవుని యొక్క జీవితం అనేక పోరాటములతో నిండి ఉండవచ్చు జీవితం అనేక పోరాటాలతో నిండి ఉండవచ్చు అనేక ఉపద్రవాలతో నిండి ఉండవచ్చు అందరి వల్ల విడవబడినటువంటి ఒక ఏకాకి అయినటువంటి ఒక జీవితముగా ఉండవచ్చు ಎಲ್ಲರಿಂದ ಕೈಬಿಡಲ್ಪಟ್ಟಂತ ಏಕಾಕಿಯಾದಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಇರಬಹುದು பயப்படாதே உன்னுடைய முடிவானது வெற்றிகரமா இருக்க வேண்டும் என்றால் ಎಲ್ಲದರಿಂದ ಜೀವಿತವು ಅಂತ್ಯದಲ್ಲಿ போல ஜபிக்கிற ஒரு பிள்ளையாக நீ ప్రార్థనలో నిలబడి ఉండి ప్రార్థనలో ప్రతి దానిలో పోరాడినటువంటి ఒక బిడ్డగా యాకోబోలే కనబడదు గాక ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಪ್ರತಿಯೊಂದು ವಿಷಯದಲ್ಲಿ ಹೋರಾಡುತ್ತ ಮನುಷ್ಯನಾಗಿ ಯಾಕೋಬನನ್ನು ஒரு ஆசீர்வாதமாக ஒரு முடிவடைய வேண்டும் என்றால் ಜೀವಿತ ಆಶೀರ್ವಾದಕರವಾಗಿ வசனத்துல நீ பற்றுதலா இருந்து நீ வாஞ்சியா இருப்பாயாக தாவீதனಂತೆ ಆ ಒಂದು ವಾಕ್ಯದಲ್ಲಿ ನೀವು ವಾಂಛೆಯುಳ್ಳವನಾಗಿ வாழ்க்கை வெளிச்சமாக ஆசீர்வாதமாக முடிவடைய வேண்டும் என்றால் ಜೀವಿತವು ಅದು ಬೆಳಕಾಗಿ ஆசீர்வாதದಿಂದ ತುಂಬಲ್ಪಟ್ಟು போல உன்னுடைய வாழ்க்கை పరిశుద్ధాత్మక నడిపింపుతో నువ్వు జీవించదువుగాక ಹಾಗೆ పరిశుద్ధాత్మದಿಂದ ನಡೆಸಲು దేవుని యొక్క పిల్లలు బాగా ఎదిగి మనము ఆశీర్వాదకరంగా ఇతరులకు ఆశీర్వాదకరంగా దేవునికి మహిమగా ఉండాలి అంటే ನಾವು ಚೆನ್ನಾಗಿ ಬೆಳೆದು ದೇವರಿಗೂ ಮನುಷ್ಯನಿಗೆ ಎಲ್ಲರಿಗೂ ಆಶೀರ್ವಾದಕರವಾಗಿ దేవుని యొక్క వాక్యమును చదువుట ఎందు ఆత్మలో నడిపింపబడుట ఎందు ಆತ್ಮದಲ್ಲಿ ತುಂಬಲ್ಪಟ್ಟ ಆತ್ಮದಲ್ಲಿ ನಡೆಸಲಿರುವುದರಲ್ಲಿ ಸ್ಥಿರವಾಗಿ దేవుడు మన కృప అనుగ్రహించుదురుగాక ದೇವರು ನಮಗೆ ಕೃಪೆಯನ್ನು సమర్పించుదురుగాక ನಾವು ಸಮರ್ಪಿಸಿಕೊಳ್ಳೋಣ.